ఆమేన్ ఆమేన్. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే సహవాసం. ఏంటిదమ్మా? ఏంటిది? కొంచెం నోరు లేపి చెప్పండి. ఈరోజు మన టైటిల్ ప్రసంగ అంశం సహవాసం, ఫెలోషిప్. హల్లెలూయా. ఒక ఆత్మీయుడు, చాలా శ్రద్ధగా వినండి, ప్రేయర్ఫుల్గా. ఒక ఆత్మీయుడు పొద్దుగూకులు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే అతనికి సహవాసం లేక. సహవాసం చాలా ఉంది. నేను 3 చెప్తాను, ముగిస్తాను. హల్లెలూయా. ఈ యొక్క సహవాసం అనే టాపిక్ ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుదురుగాక. సహవాసం అనేది చాలా చాలా అవసరం అండి. ఏ వ్యక్తికి అయితే సహవాసం అయితే ఉండదో ఆ వ్యక్తి పడిపోతాడు. ఏ వ్యక్తికి అయితే ఫెలోషిప్, సహవాసం అనేది ఉండదో ఆ వ్యక్తి కంపల్సరీగా పడిపోతాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. పొయ్యి ఉంది, పొయ్యిలో కొన్ని కట్టె పుల్లలు ఉన్నాయి. ఈ కట్టె పుల్లని పగ ఫైర్గా మండుతా ఉన్నాయి. మండుతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆ కట్టె పుల్లని బయటకు తీశాడు. హల్లెలూయా. ఆ కట్టె పుల్లని ఎప్పుడైతే ఆ వ్యక్తి బయటకు తీసాడోనండి, ఈ కట్టె పుల్ల మనతో ఆగిపోయింది. ఈ కట్టె పుల్లన్నీ కలిసి ఉన్నప్పుడు పగ ఫైర్గా మండినాయి. ఎప్పుడైతే ఈ పర్సన్, ఒక వ్యక్తి కట్టె పుల్లని కర్రను బయటకు తీసాడో ఇది మండటం ఆగిపోయింది. కారణం ఏంటంటారు చెప్పండి? కట్టె పుల్లన్నీ పగ ఫైర్గానే మండుతున్నాయి. ఒక వ్యక్తి వచ్చి ఈ కట్టె పుల్లని బయటకు తీసాడు. ఈ కట్టె ఆరిపోయింది. కారణం ఏంటి? మళ్ళీ పెట్టగానే మళ్ళీ మండుతుంది. మళ్ళీ ఏంటి తీగ ఆరిపోతుంది? వినండి, చెబుతున్నా. ఇది ఒక్కటి మండలేదు. మీరు ఎప్పుడన్నా మీరు పొయ్యి పెట్టినైతే మీకు తెలిసింది. అన్ని కట్టెలు ఉన్నాయి అనుకోండి, దీని మంట దాని మంట వాళ్ళ మంట వీళ్ళ మంట మంటుకొని కట్టె మండుతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కర్రను బయట తీసేసామో కాసేపు మండిద్ది, 2 నిమిషాలు తర్వాత ఏమైపోద్ది? ఆరిపోద్ది, పొగేక. అదే ఇది ఒంటరిగా ఉండకుండా కలిసి ఉందనుకోండి, జతలుగా దీని మంట వాళ్ళ మంట మొత్తం అంటుకునిద్ది. సహవాసం అనేది ఇలాంటిది. నేను ఒంటరిగా ఉండాలండి, నేను సింగిల్గా ఉండాలనుకుంటా, నాకు అందరితో అవసరం లేదు అనుకుంటాను. సోది మాటలు ఇవన్నీ అర్థమవుతుందండి. ఒంటరిగా ఉంటే నీకు మా నాన్న అన్నాడు, పొగేక ఊదుకోవటమే అని. మండేది ఏముండదు అక్కడ, ఆదరం మొత్తం పట్టుకోవటమే. పొగే వస్తుంది, మంట రాట్లా. సహవాసం అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. నీవు సహవాసంగా ఉండినప్పుడే నాలో ఉన్న మంట, ఇతరులో ఉన్న మంట, వద్దలో మంట మంటుకునింది. మాకు అంత అవసరం లేదండి. విన్నారా? యూట్యూబ్లో లైవ్ వాళ్ళు కూడా మాకు అంత అవసరం లేదండి. లైవ్లో వింటామండి వాక్యం సింగిల్గా. వాళ్ళు మండించబడరు. ఎంతసేపు గొట్టం తీసుకొని పోయి పెద్దగా పైపుతో అనుకోవటమే కదా. ఆ పొగంతా దీంట్లోకి వెళ్ళిపోయి ఊదుకోవడం ఏముండదు అక్కడ, ఏముండదు. నెంబర్ 1 వ్యక్తిగత సహవాసం. సహవాసంలో నెంబర్ 1 వ్యక్తిగత సహవాసం. చదువుతాం ఇంకా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వాక్యం. సహోదరులారా, ప్రతి మనుషుడు ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో అదిగో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా. నెంబర్ 1 సహవాసంలో నెంబర్ 1 మాట ఏంటి తెలుసండి?
దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? అయ్యి ఆడుకోమాక, వాక్యం విను. ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి మనం. ఏమండి, ఎవరైతేనండి దేవునితో సహవాసం కలిగి ఉంటారోనండి, వాళ్ళతో ఏం జరిగిందో తెలిసి ఈ రోజులో జరిగే పద్ధతి ఏంటంటే దేవునితో సహవాసం కలిగే ఉంటాం. వ్యక్తిగత సహవాసం కావాలి మనకి. ఇక వినాలి, వ్యక్తిగత సహవాసం చాలా చాలా అవసరమండి. దేవునితో ఒక వ్యక్తికి వ్యక్తిగత సహవాసం చాలా చాలా అవసరం. మనకి లేని వ్యక్తిగత సహవాసం. అన్ని సహవాసాలు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో సహవాసాలు ఉంటాయి, వాట్సాప్లో సహవాసాలు ఉంటాయి, చాట్తో సహవాసాలు ఉంటాయి, అన్ని సహవాసాలు ఉంటాయి మనకి. రెడ్ సర్కిల్ సహవాసం ఉంటుంది, గ్యాంగ్ సహవాసం ఉంటుంది, కాలేజీల సహవాసాలు ఉంటాయి, అన్ని సహవాసాలు ఉంటాయి. నీకు సహవాసం లేనిది ఏంటయ్యా అంటే దేవునితో సహవాసం లేదు. దేవునితో సహవాసం లేదు మనకి. మనకు ఉండవలసిందండి నెంబర్ 1 దేవునితో సహవాసం చేయాలండి. నీవు కాదండి దేవునితో సహవాసం చేయలేకపోతే నీవు మండించబడలేవు. వినాలి వాక్యం. మండించబడలేవు నువ్వు, వెలిగించబడలేవు నువ్వు. ఈ కట్టె ఒంటిగా ఉంటుంది, మండదు. నువ్వు దేవునితో కలవాలి. వ్యక్తిగత సహవాసం, దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే నీవు మండించబడతావు. నీకు మరి దేవునితో సహవాసం ఎక్కడ? అందరితో సహవాసం ఉంటుంది నీకు. నీకు లేనిదే దేవునితో సహవాసం. ఆలోచించు ఒకసారి. ప్రభు నేను నీతో సహవాసం, నీతో మాట్లాడక, నీతో ఫెలోషిప్ చేయక నాకు ఎన్ని దినాలు గడిచిపోయింది ప్రభు. ప్రభుతో సహవాసం లేకపోయినా కానీ కొంతమంది ఎంత బాగుంటారు. వాక్యంతో సహవాసం ఉండదు వీళ్ళకి. ఆదివారం తెలుస్తాడు బైబిల్, మళ్ళీ ఆదివారమే తెరిచేది. ఆదివారం తెలుస్తాడు, మళ్ళీ ఆదివారం తెరిచేది బైబిల్, అంతే. వాక్యంతో సహవాసం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. అదే ఫోన్ పట్టుకోండి, గంటలు 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 ఫోన్తో సహవాసం. ఇంత మెసేజ్ రావటం చప్పలు ఓపెన్ చేసుకోవడం, అంతే. ఏమొచ్చిందో చూడాలి, అది లేకపోతే గుండె నొప్పి వచ్చేసేది. 108కి వెళ్ళిపోవాలి. లేకపోతే అది వాష్రూమ్లో ఉన్నా, అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టి, లేకపోతే ఇంట్లో చూస్తారు కదా, ఫ్లైట్ మోడ్లో పెట్టిస్తారు, లేకపోతే వైబ్రేషన్లో పెట్టుకొని వెళ్ళాలి. నీకు అందరితో సహవాసం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది. దేవుని జనాంగమయ మనస్సులారా, విశ్వాసులారా, మీకు ఒక మాట చెప్తున్న దైవజనులకు హెచ్చరిస్తున్న వినండి. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో నీవు పొద్దాకల ఆత్మీయ జీవితంలో పడిపోతున్న కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం లేదు నీకు. నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసం ఎందుకు పడిపోతావు? నువ్వు పడిపోవు. లోకం ఎందుకు పడిపోతున్నావు? వాళ్ళలాగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడు సామెత ఉంది కదండి, 6 నెలలు సహవాసం చేస్తారంట, పూర్తి చేయండి. మీకన్నీ తెలుసు కదా, నాకండి ఈ ఊళ్ళు తెలుసు కదా. వాళ్ళు వీలవుతారట. మనం ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు సహవాసం చేస్తున్నావు? ఎందుకు మరి ఆయన నువ్వు అవ్వట్ల, నువ్వు ఆయన నీలా మారట్ల, నువ్వు ఆయనలా మారట్ల, మరి నువ్వు ఎందుకు ఆయనలాగా మారలేకపోతున్నావు? మరి నువ్వు నిజంగా ప్రభు, నువ్వు ఆదివారం వచ్చేదో వెళ్ళిపోతున్నావు కానీ సహవాసం లేదు. దేవుని జనాంగం నేను నిజంగా ఇది ఉదయం నీకు వాక్యం దీనిలో లోపలి ప్రభు హెచ్చరిస్తున్నాడు. నీకు కావాల్సింది వ్యక్తిగత సహవాసం. పొద్దున్న లెగాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునితో గడపాలి. మన రాత్రి మంచం మీదకి వెళ్ళే ముందు వాక్యం చదవాలి. నాకు టైం లేదండి. దేనికి టైం లేదు నీకు? ఆయనతో సహవాసం చేయడానికి టైం లేదా? సహవాసం చాలా అవసరం అండి. చివరి దినాల్లో పశ్చాత్తాపడాలి. ప్రభు నేనుతో సహవాసంతో మాట్లాడలేకపోతున్నా, అందరితో అందరితో ఫెలోషిప్ పెట్టుకున్నా, అందుకే నేను మండించబడలేకపోతున్నా. సంఘంలో ఉంటాను, ఏదో కాసేపే.
సంఘంలో ఉంటేనే నా మంట నీ మంట మంటుకునేది. ఓ నిలబడాలి అంటావు. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ పోయింది. మళ్ళీ అప్పుడు నిలబడాలంటే అప్పుడు నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుతో సహవాసం లేక మనం పడిపోతున్నాం. చూడండి, ఇంకో మాట నేను చెప్తాను. యోబు గ్రంథం 22-21. యోబు పుస్తకం 22వ అధ్యాయం 21వ వాక్యం. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును. వినపల్లా నీకు సమాధానము కలుగును. నీకు సమాధానము కలుగును. హల్లెలూయా. ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు కొంచెం గట్టిగా సమాధానము. వినండి, మనుషులతో సహవాసం చేస్తే అసమాధానాలే, గొడవలే. దేవుడితో నీవు సహవాసం చేసావనుకోండి, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ అన్నంతే. ప్రశాంతంగా ఉంటావంతే. దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీ హృదయం, నీ తలంపులు సమాధానం ఉంటాయండి. నువ్వు దేవునితో సహవాసం చేయవు కదా, అందుకే నీకు సమాధానం లేకపోతుంది. సమాధానం ఉండట్ల వల్ల మనకి కావాల్సిందండి. సమాధానము కావాలంటే ఆయన సమాధానకర్త, మనం ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహవాసం చేయాలి మనం. ఎవరెవరితో సహవాసం కదండి, ప్రభుతో చేయాలండి మనం సహవాసం. అప్పుడు మనకి సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది, ఆదరణ కలిగింది, ఓదార్పు కలిగిందండి. మనకప్పుడు నెమ్మది, ఆదరణ, ఓదార్పు కలిగిందండి. మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే అసలు మరి ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువు అన్న చూడండి, దేవునితో లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వాక్యం. 37-38 కూడా. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో వాక్యం చెప్తున్నాడు. రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. హల్లెలూయా. ప్రతిరోజంట పగలంటే ఎక్కడ గడుపుతున్నాడండి? ఎక్కడంట పగలు? దేవాలయంలో. రాత్రి వచ్చేగాడు ఎటు వెళ్తున్నాడంట? ఒలీవల కొండకి. ఎందుకు ఒలీవల కొండకి వెళ్ళేది చెప్పండి? ఎందుకు? నిద్రపోవటానిక? ఇన్స్టాగ్రామ్లో వాళ్ళేం పెట్టారు చూడటానిక? హేమలత గారు ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఏమో పొద్దున పోతున్నాడు, మరి సాయంత్రం వేడికి పోతున్నాడు. ఒలివులు కొండకి వెళ్తే ఒలివులు అక్కడ ఒలివులు నూనె ఉందంటారా? ప్రార్థన చేసుకోవడానికి. ఉదయం ఏమో దేవాలయంలో, రాత్రి ఏమో తండ్రితో సహవాసం చేయటానికండి. హల్లెలూయా. అందుకే శిష్యులు ఏమన్నారు? ఆయనతో సహవాసం చేస్తున్న శిష్యులు ఏమన్నారు? నువ్వు చూస్తుంటే తండ్రిని చూసినట్లే ఉంది. హల్లెలూయా. మనం సహవాసం చేయాలంటే ప్రభువుతో. ఒలీవల కొండకి వెళ్ళిపోయాడంట. నువ్వు స్కూల్ నుంచి రాగానే, కాలేజ్ రాగానే, ఇంటికాడ నుంచి రాగానే సహవాసం చేయాలి. మళ్ళా అప్పుడంతాదే మరలా ఇంటికి వచ్చాడు. ఇది నేను ఒక్కోసారి వెళ్తున్నప్పుడు గేటు పడింది అనుకోండి, అక్కడ టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఫీవే స్టాండ్ వేస్తాడు, చక్కగా కూర్చుంటాడు, ఆ ట్రైన్ వచ్చేది అప్పుడు చూసుకుంటాడు.
ఎందుకని టైం వేస్ట్ చేయటం? చక్కగా ట్రైన్ వచ్చేదాకా దానిపైన మనప్పుడు మనం చేద్దాం చక్కగా. ఫోన్తో సహవాసం చేసి, ఇన్స్టాగ్రామ్తో సహవాసం చేసి వాళ్ళ జీవితాలు అంట తయారైపోయింది. మనం ప్రభుతో సహవాసం చేసామనుకోండి, మాధుర్యకరమైన జీవితం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, మనం ఇంకొకరితో సహవాసం చేయాలో తెలుసండి? ఆత్మీయులతో సహవాసం చెయ్యాలి. ఎవరండి? అయ్యా చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? బయట కూర్చున్న వాళ్ళు చెప్పండి, ఎవరితో? జాషువా గారండి, ఆత్మీయులతో సహవాసం చేయాలి. సంఘం అంతా చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? ఆత్మతోనా? ఆత్మీయులతో. చెప్పండి, మన కిరపడట్ల ఈ మధ్య కొంచెం గట్టి చెప్పండి. ఆత్మీయులతో సహవాసం చేయాలి. నెంబర్ 1 ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. నెంబర్ 2 ఆత్మీయులు అంటే ఎవరు చెప్పండి? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. ఇంకా చెప్పు గట్టిగా. ఆత్మీయులతో సహవాసం. ఎవరు ఆత్మీయుడు చెప్పండి జాషువా గారు గట్టిగా. సహోదరుల, అదే ఆత్మీయుడు అనేది. వాళ్ళ సహవాసం ఉంది కాబట్టి చేస్తారు, అది నన్ను ఉందిగా చెప్పాడు మా నాన్నగారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయుడు ఎవరు అంటే చెప్తున్నా వినండి. ఫ్రెండ్స్, బంధువులు ఆత్మీయుడు కాదమ్మా. బూతు మాట్లాడేవాడు ఆత్మీయుడు కాదు. సినిమా చూసేవాడు ఆత్మీయుడు కాదు. పరిశుద్ధాత్మతో నింపబడి రక్షణ తీసుకొని క్రమంగా దేవుని మందిరానికి వస్తూ దేవుని కొరకు జీవిస్తూ భక్తి పరులు ప్రార్థనలు ఎదుగుతూ వాళ్ళు ఆత్మీయులు. ఇవి రెండనుకోండి, శరీర సంబంధి, ఆత్మీయ సంబంధి. ఇప్పుడు శరీర సంబంధి, ఆత్మీయ సంబంధి. పాస్టర్ గారు అంటున్నారు ఆత్మీయులతో సహవాసం చెయ్యాలంటున్నారు. అప్పుడు నేనేం చెయ్యాలంటే ఆత్మీయులతోనే సహవాసం చెయ్యాలి. ఇది సహకరించదు కదా, ఇది చెప్పింది వాడు అర్థం చెబుతాలే, నువ్వు ఇదే చేయలే అని చెప్పింది. ఇది శరీరంతోనే సహవాసం చెయ్యు, లోకస్తులతోనే సహవాసం చెయ్యు, బూతు మాట్లాడుతూనే సహవాసం చెయ్యి, సినిమా చూసే వాళ్ళతోనే సహవాసం చెయ్యి, సీరియల్ చూసే వాళ్ళతోనే సహవాసం చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. మన సహవాసం ఎంత తయారైపోయింది ఇప్పుడు. అందుకే అతనిలాగానే మాట్లాడతాం, వాడి దగ్గరికి వెళ్తాం, వాళ్ళతోనే ముచ్చటిస్తాం. టీవీతో సహవాసం. ఒక ఆయన మనకు కళ వచ్చిందంటేనండి, ఒక భుజం మీద ఎక్కించుకొని వెళ్తుందంట. ఈయనంట అల్లా భాష మాట్లాడుతున్నాడంట, మహానుభావుడు. ప్రైజ్ ది లార్డ్. నాతో ఒకళ్ళు అంటున్నారు చలికాలం అట ఎక్కువ కళ్ళు వస్తాయట, మరి ఎండాకాలం తక్కువ కళ్ళు వస్తాయా? పడుకుంటే దేవుడు కళ రావాలి. హల్లెలూయా. పొద్దు లేచినంత దీంతోనే సహవాసం అయ్యే కళ్ళలోకి వస్తాయి. మరి నువ్వు ఏం చూస్తావు పొద్దు లేచిన కాడ నుంచి? అయ్యే వస్తాయి కళ్ళలోకి. కార్తీక దీపం చూస్తున్నావు, దీపమే ఎరుగుతూ ఉండేది నీలో అంతా. ఇప్పుడు నీ దీపం మారిపోయింది, ముందు అది చూసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో రీల్సే. మొన్నగా ఇంటికి వెళ్తే సడన్గా మనం చోట ఇంటికి వెళ్తే సడన్గా ఏం చేసిందంటే అప్పుడు అన్నం పెట్టుకుని తింటున్నాం. అప్పుడే పాస్టర్ వచ్చిన ఫోన్ కడికలకి ఆ తప్పు చేతులు తోసేసింది. అన్నం తింటుంది. పాస్టర్ గారు రండి అంటుంది. అమ్మ చూస్తున్నావా? లేదండి, మామూలుగా ఫోన్ చేస్తే మాట్లాడుతాను అంట. సహవాసం అండి, కాలేజీలతో సహవాసం కాదు. వాక్యం చెబుతుంది ఆత్మీయులతో సహవాసం చేయాలి. మనం రాసుకొని పూసుకోకూడదు. మొదలు బుద్ధి కదా కొంతమందికి. కుటుంబంగా అటు వెళ్దామా ఇటు వెళ్దామా, అమ్మో దేవుడి మందులు ఎంత పని ఉంది, ఆయన చూసుకుంటారులే, పనోడు చూసుకుంటాం, మనకెందుకు అంటే అయిపోతుంది. ఆత్మీయులు కదా నీకు దొరికేదంతా పనికి పని బ్యాచే మనకంతా. నీకున్న ఆత్మీయుడు ఎవరన్నా ఆత్మసంబంధ ఫ్రెండ్ ఉన్నాడండి? 10 మంది కూర్చుంటే వీడు బూతు మాటే,
వ్యర్థమైన మాటే. నీకు ఆత్మీయుల వినండి, నా జీవితంలో ఉండటానికి ఏ లోక సమవేతం ఫ్రెండ్షిప్ చేసుకోను. నేను చేసుకుంటే ఏమైంది? నేను నా ఆత్మీయత పోయిందండి. నీ ఆత్మీయత ఉన్న కాస్త నీకు ఉన్నది ఎంత ప్రార్థన, ఎంత భక్తి, ఉన్న కాస్త కూడా పోయింది. మరి ఎందుకు ఈ సహవాసం? ఆత్మతో సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి, ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు మండుతారు, నువ్వు మండుతావు. ప్రైజ్ ది లార్డ్. నేను సింగిల్ అనుకుంటే కుదరదు. నేను సింగిల్ ఏం కదా, అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడం, డీప్ ఫ్రై అవుతాం అంతే. అగ్నిగుండంలోకి వెళ్ళి అందరం కలుద్దాం, నిలబడతాం, అందరూ దేవుని మందిరానికి వద్దాం, అందరూ కలిసి పనిచేద్దాం. ఆత్మీయులండి వీళ్ళు ఉంటారు, వీళ్ళు ముగ్గురు. ఒకడు వస్తాడు ముందు, తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు ముగ్గురు వస్తారు, తర్వాత వచ్చి చక్క పరిచయం అంతా చేసి చక్కగా వెళ్తారు. నీ సహవాసం ఆత్మీయులతోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన సహవాసం ఆత్మీయులతో ఉండాలండి. ఎవరు పడితే వాళ్ళతో ఉండకూడదండి. వీళ్ళతోని వాళ్ళతో ఉండకూడదు మన సహవాసం. అన్యులతో ఉండకూడదు మన సహవాసం. జోకులు ఇష్టం వాళ్ళతో ఉండకూడదు. ఇక వాక్యం అర్థమని ఈరోజు వాక్యం విడిచిపెట్టి వెళ్ళమాకండి. నిజమే ప్రభు, నా సహవాసాన్ని మార్చుకుంటే ఈ రోజు నుంచి మార్చుకోరు మన సహవాసాన్ని. ఎదుక్కో, నీకు ఆత్మీయులు ఎవరు కనపడతారు? ఆత్మీయులు కనపడటం అనుకోండి, వాళ్ళ మాటలు నీకు వస్తాయి. ఆత్మీయులు నోరు తీరుస్తే ప్రార్థన మాటలు వస్తాయి, ప్రార్థన పలకరింపులు వస్తాయి. అయ్యా ప్రార్థన చేసుకున్నావా? అయ్యా వాక్యం చదివావా? దేవుడి కోసం నిలబడదామా? ఆత్మీయులతో సహవాసం చేయాలండి మనం. అప్పుడు ఏం జరిగింది తెలుసండి? వాళ్ళ ఆత్మీయతకు నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పిస్తే లేకపోతే శరీర సంబంధంతో లోక సంబంధం సహవాసం చేసి ఒకప్పుడు ఏమైంది? మనకి వాళ్ళ సహవాసం నీకు కట్టుకునేది. అయ్యో ఈరోజు ఇలా ఇటు వెళ్ళలేదు, అయ్యో ఈరోజు ఇటు చూడలేదా, అయ్యో ఈ స్టైల్లో దిగలేదా పిక్కు, అయ్యో ఈరోజు ఈ స్టైల్ ఈ ఫోటో దిగలేదా, అయ్యో ఈరోజు ఇటు రాలేదా, అయ్యో ఇటు చూసుకోలేదు, అయ్యో అక్కడ పని ఉంది క్లైమేట్, అసలు అక్కడ క్లైమేట్ ఎదిరిపోయింది. ఆ షర్ట్ వేసుకొని దిగామనుకోండి, క్లైమేట్ సూపర్. అసలు లైక్లీ ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది నీకు? ఏ సహవాసం, ఏ ఫ్రెండ్షిప్, ఏ సహవాసం. అందుకే మనం భక్తిలో ఎదగలేకపోతున్నాం. ప్రార్థనగానే నిద్ర, ప్రార్థనగానే ఆవులెంతలు, వాక్యం అనగానే ఆవులెంతలు. ఎందుకు? సహవాసం సరిగ్గా లేక. ఈరోజు మన సహవాసం మారుడుగాక. ఆమేన్. సహవాసం మార్చుకోవాలండి. నెంబర్ 1 దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 2 ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. ఆత్మీయులు సంఘంలో వీళ్ళు ఉన్నారా? ఆత్మీయులు. మనకి వీళ్ళతోనే అసలు పొత్తు కుదరదు. వచ్చారా? ప్రైజ్లుడికి ప్రతి సోడా కాదా, సోమవారం శనివారం శరీర సంబంధ ఫ్రెండ్స్. దైవజనుడిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనకు ఉండాల్సిన ఆత్మీయులు ఫ్రెండ్స్. నెంబర్ 3 ఇంకో సహవాసం ఎవరితో ఉండాలి తెలుసా? ఆత్మీయ సహవాసం. ఒక మాట చెప్తా చూడండి, టైం లేదు కనుక. టైం ఎంత 12 టైం అవుతుంది. మీరు గుండె పట్టుకోవాలి, గుండె నిప్పులు చేసుకోండి. ఇప్పుడు మనం దీవించుదురు గాక. ఆమేన్. మీరు అందరూ వచ్చింది 11 గంటలకే కదా. హల్లెలూయా. ఆత్మీయ సహవాసం అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆత్మీయుడు. ఈ వ్యక్తి అతను ఎక్కడికి వెళ్తాడో వెంబడిస్తున్నాడండి. ఎవరో వ్యక్తి చెప్పండి, చెప్పండి. ఆత్మీయులతో సహవాసం చేస్తా చెప్పడానికి వచ్చింది. ఈ వ్యక్తి నేను ఎక్కడికి వెళ్తాడో కొత్తానంటున్నాడు. ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉండంటాడు, అటు వెళ్ళమంటే అటు వస్తానంటాడు, ఇక్కడ ఉండరా బాబట్టి ఉన్నాడు. ఎవరు అయినా ఎలీషాలు, ఎవరు నాయకుడు? ఎలీషా ఏమంటాడు? నీ జీవంతుడు యెహోవా జీవంతుడు, యోర్దాను ఇక్కడ నీతో పాటు నేను యోర్దానికి, గిల్గాలికి, ఆ బేతేలుకి, ఎరుకుకి ఎక్కడికి వెళ్తా అక్కడ దైవజనుతో ఉన్న బద్రి దైవజను సహవాసం ఉంటారు. అప్పుడు ఇయా కాదు, ఏబిసిడి కాదు. ఒక ఆయన అన్నాడంట, నేను వచ్చేదాకా ఇక్కడ ఉండయ్యా అన్నాడంట.
ఉండకపోతే ఏం చేస్తామంటున్నాడంట. నేను వచ్చిన ఇక్కడ ఉండిపోపు అన్నాడంట. ఒకరు రాకపోతే అట్ట అయిపోయి ఈ రోజుల్లో. నెంబర్ 3, దైవజనుడితో సహవాసం కలిగి ఉంటాయి. మనకి లేనిదే అది. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 2, ఇంకే సహవాసం కలిగి ఉండాలండి? ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 3, దైవజనుడితో సహవాసం కలిగి ఉండాలి. అతను దైవజనుడే, ఇతరు దైవజనుడే. ఏమంటున్నాడు? నేను రాను అంటున్నాడా? కానీ పాస్టర్ గారు ఏమంటున్నారు? ఈరోజు పర్లేదు, ఈరోజు ఆదివారం మీరు అంత ఆగిపోండి, సాయంత్రం రావద్దు సరేనా? పర్లేదు పాప, అలిసిపోతున్నాడు పాప, అయ్యో పాపం వచ్చి 2 గంటలు 3 గంటలు కూర్చొని పాప, అయ్యో మళ్ళీ సాయంత్రం కూరగాయలు తేవాలి, చికెన్ తేవాలి, ఆ సరుకులు తేవాలి, ఎచ్చలు తేవాలి, అవన్నీ తేవాలి కదా, అయ్యో ఆగలి ఈరోజు సాయంత్రం. అమ్మయ్య, పాస్టర్ గారు చెప్పారుగా, ఇంకేముంది? ఆయన అట్ట కాదు. ఎలీషా చదువు ఒకసారమ్మా, వచ్చిన చదవండి ఒకసారమ్మా. వాక్యం చెబుతుండగా తీసేయాలి. వాక్యంతో సహవాసం ఉంటేనేగా మనం తీసేది. అదే యాప్ చెప్పానండి, అప్డేట్ ఎడిట్ చేయాలి, ఏ లాకులు మార్చుకోవాలి, పర్సనల్ లాకులు, ప్రైవేట్ లాకులు తీయమ్మా. దొరికిందా ఇంతకీ? మీకు దొరకదుగా, నాకు తెలుసుగా. 2 రాజులు 2వ అధ్యాయం 2వ వచనం. ఏలియా యెహోవా నన్ను బేతేలునకును పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? ఏలియా ఎలీషాతో. చదువయ్యా. ఎలీషా యెహోవా జీవముతోడు, నేను ఒట్టే చెప్తున్నా, నీ జీవంతోడు నేను విడువనని చెప్పగా వారిద్దరును హల్లెలూయా. 4వ వచనం కూడా, 4వ వచనం. పిమ్మట ఏలియా ఎలీషా నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా అండి ఎన్నిసార్లు ఈ తర్వాత మీరు చదువుతున్న ఎన్ని ఉంటాయండి. ఈ దైవజనుడు ఏమంటున్నాడు? ఎరుకులో ఉంటూ అంటున్నాడు. ఈ దైవజనుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా చెప్పండి కండి. మీతోనే వస్తానంటున్నాడు. దయచేసి అంటే ప్లీజ్ రిక్వెస్ట్ ఇక్కడ ఉండయ్యా బాబు అంటున్నాడు. కానీ ఈయన ఏమంటున్నాడండి? ఉండను, మీతోనే వస్తానంటున్నాడు. ఎంత మాట అండి ఇది! వద్దన్నగానే వస్తున్నాడండి. అమ్మా వద్దన్నా కానీ ఇదే దైవజనుడి సహవాసం అంటే. హల్లెలూయా. ఆయన వద్దన్నాడు కదా, ఆయన నువ్వేగా వద్దావు, మీరేగా అన్నారు రావద్దు అన్నారుగా, మీరేగా ఫోన్ చేయొద్దు అన్నారుగా, మీరేగా రాజు వద్దన్నారుగా, మీరేగా ఇలా వద్దన్నారుగా, మీరేగా. ఇది సరైన సహవాసం కాదు, రాంగ్ సహవాసం. హల్లెలూయా. మనకి గాని వినని చెప్తున్నా, దైవజనుడితో సహవాసం కలిగి ఉంటే కనుక ఏం జరిగిందో తెలుసా? ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఒక పెద్ద దైవజనుడు యేసయ్య, ప్రవక్త, శిష్యులు, జనం ఎట్టెలతో వెళ్ళిపోతున్నారు. ఎలా అండి? సహవాసం. బేతేలు ఉండమంటే నేను నీతో కూడా వచ్చేస్తాను, ఎరుకులు ఉండమంటే నేను ఎరుకుకు వచ్చేస్తాను, గిల్గాలు ఉండమంటే నేను కూడా. ఏంటి అసలు? మీకు ఒక్కసారి చెప్పాము అనుకో, రెండోసారి అయిపోతారు. అవునా కదా? దైవజనుడితో సహవాసం. అందుకే దైవజనుడితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం జరిగిందండి? చివరాఖరికి 2 పాల అభిషేకం కుమ్మరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో సహవాసం కలిగి ఉండాలండి. అంతేకాదండి, దైవజనుడితో సహవాసం కలిగి ఉండాలండి. నెంబర్ 3, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. సహవాసం చాలా అవసరం అండి. మండాలి, ఎలీషాలాగా మండాలి, ఏలిలాగా మండాలండి. అందుకని రాశారు కదండి, కావాలి లేవాలి ఈ తరములో దైవ జనులు కావాలి, కావాలి లేవాలి ఈ తరములో దైవ జనులు కావాలి, వృషభగిన సేవకుడు కావాలి, రాజీ పడని సేవకుడు లేవాలి, వృషభ కలిగిన సేవకుడు కావాలి, రాజీ పడని సేవకుడు కావాలి, బతుకుటకి చావైతే లాభమే అలాంటి వారే కావాలి, బతుకుటకి చావైతే లాభమే అలాంటి వారే కావాలి. హల్లెలూయా. కావాలంటే వాళ్ళు రాజీ పడలేదండి ఈ వ్యక్తి. నేను ముగింపులోకి వచ్చేస్తున్నా. ఈ పాట మన పోయిన సంవత్సరాలు రాసింది, పోయిన సంవత్సరాలు రాస్తుంది. 31st ఒక పాట రిలీజ్ చేస్తున్నాం మనం. నువ్వు చూస్తున్నావయ్యా ప్రతి కన్నీటిని, నువ్వు చేస్తావయ్యా ప్రతి కార్యాన్ని. నువ్వు చూస్తున్నావయ్యా ప్రతి కన్నీటిని, నువ్వు చేస్తానన్నావయ్యా ప్రతి కార్యాన్ని. నేను రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు మొదటి ఛానల్ రాశాను, మొన్నటి దినాన 2 ఛానల్ రాశాను. అందరూ ఉన్నప్పుడే, అందరిని విడిచి వెళ్ళినప్పుడు నాతో ఉన్న అన్నావులే, అందరూ విడిచి వెళ్ళినా నన్ను విడువనన్నావులే. రేపు 31వ తారీఖు దీనికి ఇంకా జూన్ కట్టాలి, ప్రార్థన చేయండి. మంచి ఇంకా 2 ఛానల్ రాస్తాం. పల్ల వచ్చేదనమాట, నువ్వు చూస్తున్నావయ్యా ప్రతి కన్నీటిని, నువ్వు చేస్తానన్నావయ్యా ప్రతి కార్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. రీచ్ అవ్వాలి పాట అనేకులకండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సహవాసం అవసరం అండి. దేవునితో సహవాసం కలిగి ఉందాము. నెంబర్ 2 ఆత్మీయులతో సహవాసం కలిగి ఉందాము. నెంబర్ 3 మర్చిపోయారు, దైవజనుడితో సహవాసం కలిగి ఉందాం. నెంబర్ 4 పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉందాం. చాలా రిఫరెన్స్ రాసుకున్నాను. ఇంకో మాట చెప్తున్నా చూడండి. ఆదాము హవ్వ దేవుడు ఏదిని తోటలో పెట్టారు వాళ్ళిద్దరు. మంచిగానే బాగింది సహవాసం, కొంతకాలం బాగానే ఉంది. ఎప్పుడైతే మన అమ్మగారు వచ్చేసింది, ఎవరు మన అమ్మగారు? హవ్వాదం ఇద్దరు ఉన్నారు బాగా, ఇంకొక అమ్మగారు వచ్చేసింది, సర్పం వచ్చేసింది. దేవుడు అన్నాడు, అయ్యా ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా, ఇది మనం అసలు తినమాకని చెప్పాడు దేవుడు. అమ్మ వచ్చనిద్ది, వీళ్ళ అమ్మగారు లేదు లేదు నువ్వు తింటే కనుక దేవత అయిపోతావు, కళ్ళు తెరబడిపోతాయి నీకు, అన్ని రమ్యంగా కనపడిపోతాయి నీకు. అప్పుడు ఇవ్వకండి, వాట్ ఏ గ్రేట్, వావ్, గుణుక్కుని మింగేసిందంట. ఏమో మిగటమే కాదు, ఆయన కూడా మింగిచ్చేసిందంట. ఏంటి తెలుసా, అప్పుడు దాకా దేవునికి వెలుకున్న సహవాసం, వాక్యం చెప్తుంది ఏదేను తోటలో ఉండి దేవుడు గిట్టేశాడంట. నీకు దేవునికి, వాక్యానికి నీకు, ప్రార్థనకి నీకు అప్పుడు దాకా ఉన్న సహవాసం దేవుడు గిట్టేసేస్తున్నాడు కొంతమందిని. ఎందుకని? అది చెయ్యొద్దు, అది చూడొద్దు, ఆ స్థలానికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తాం మనం. సహవాసం అంటే అప్పుడు దాకా బాగానే కలుసుకున్నారు దేవుడు వీళ్ళు. ఒక్కసారి వచ్చిందంటే ఉన్న సహవాసం బ్రేక్ అయిపోయిందంటే, ఉన్న సహవాసం ఆగిపోయిందంటే, ఆగిపోయిందండి సహవాసం. నీకున్న సహవాసం ఆగిపోతుంది. ఈ వాక్యం ఈరోజు చాలా శ్రద్ధగా తీసుకోవాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి, వాక్యంతో సహవాసం చేయాలి, ప్రార్థనతో సహవాసం చేయాలి, దేవుడితో సహవాసం చేయాలి, వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించండి, మైటీ లార్డ్, పరిశుద్ధాత్మను సహవాసం చేయాలండి. ఎవరైతేనండి సహవాసం చేస్తారనండి
ప్రభువు వలె వారు మారిపోతారు. హల్లెలూయా. నేను దేవుడు వలె మారు. మీకు ఎంతమందికి ఆశ ఉంది నేను యేసు వలె మారాలని? యేసు వలె మాట్లాడాలి, యేసు వలె మారాలి. యేసు వలె మనం అలా చెయ్యాలంటే రండి, యేసు వలె మారాలి. నువ్వు మాట్లాడుతుంటే భలే ఉందే, నువ్వు మాట్లాడుతుంటే అలా రోజులు నువ్వు బట్టలు వేసుకున్నా కానీ యేసులా ఉన్నావే, నీలోంచి మంచి మంచి ఆశీర్వాదకరమైన మాటలు వస్తున్నాయే. చర్చిలోనే అంటే మనం అంటండి పిల్లులు అంట, బయటికి వెళ్తే కనుక సింహాలు అంటండి. కుర్తీల పిల్లలే మనం, కానీ బయటికి వెళ్తే కుక్కలమే. అరిసేటి ఇంటికి వెళ్ళాం కానీ మార్పు రావాలి. దేవుడు బిడ్డ, నిజంగా ఈ వాక్యం దేవుడు నాతోనే మాట్లాడడం నువ్వు గ్రహిస్తే కనుక ప్రభు ఈ రోజు నేను నీతో సహవాసం కలుగుంటాను, వాక్యంతో సహవాసం కలుగుంటాను. మరి ముఖ్యంగా దీంతో కానీ ఎవరు సహవాసం కలలేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అలవాటు చేసుకో, వాక్యం చదవండి. వాక్యం చదివితే మీరు ప్రార్థన చేయగలుగుతారు. పరిశుద్ధాత్మతో సహవాసం చెప్పండి ఒకసారి. నెంబర్ 1 ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో వ్యక్తిగతమైన సహవాసం. నెంబర్ 2 ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 3 దైవజనులతో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 4 పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి మీరు మాతో మంటారు అందరం. అందులో ఒక కట్టెలు, ఒక పొయ్యి, ఈ పొయ్యిలో మనందరం మండాలి, మండించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఈ సహవాసాలు పోగొట్టుకోమాకండి. యౌజబేతుకు సహవాసం ఇది అపోస్తుల బోధ. ఇంకా ఉంది, రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగక ఉండాలంట. చాలా అవసరం. ఈ ఫోన్తో వీటితో సహవాసం కట్ చేసేసింది. ఈరోజు ఎంతమంది నిజంగా కట్ చేసి వాక్యం నిజంగా నాతో దేవుడు మాట్లాడారు, ఆత్మీయులతోనే సహవాసం చేస్తాను కూడా స్తోత్రం చెప్పండి. నిజంగా హల్లెలూయా. దేవుడు మధ్యలో మనం ఎగతాలు కాదు ఇది. నేను బాబుతో సహవాసం చేయాలి, ప్రభుతో సహవాసం చేస్తాను చెప్పే కదా మీకోసం ప్రార్థన చేస్తాను ఈరోజు. నిజం, దేవుడితో సహవాసం ఇవ్వండి. మీరు కానీ ప్రభుతో సహవాసం చేస్తే గనక ఆయన వలె మారుతారు, ఆయన వలె మాట్లాడతారు, ఆయన వలె చూస్తారు, ఆయన వలె తలుస్తారు, ఆయన వలె పూర్తిగా మారిపోతారండి. ఆమె ఆయన వలె మీరు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. కాబట్టి ప్రభుత్వ సహవాసం కలుగుందో ఈ పరిశుద్ధమైన వాక్యం ప్రభు దీవించును గాక. ఆమె మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం.